హాయ్, టుడే టాపిక్ ఈజ్ పేయర్స్. వాట్ ఈజ్ పేయర్ సిస్టమ్? జనరల్గా యునైటెడ్ స్టేట్స్లో పేషెంట్స్ డైరెక్ట్గా అమౌంట్ ఫిజిషియన్స్కి పే చేయరు. ఎందుకంటే అక్కడ మెడికల్ సర్వీసెస్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ $200, $500, $1000 మైట్ బి. కొంతమంది ప్రొవైడర్స్ $200 సర్వీస్ చేసి $1000 పేషెంట్కి బిల్ చేస్తారు. అప్పుడు పేషెంట్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? అందుకే గవర్నమెంట్ ఈ పేషెంట్ టు ఫిజిషియన్ సిస్టమ్ తీసేసి మిడిల్లో ఒక అథారిటీ అనేది ఉండాలని పేయర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. జనరల్గా పేయర్స్ 3 టైప్స్ ఉంటారు: గవర్నమెంట్ పేయర్స్, కమర్షియల్ పేయర్స్, మేనేజర్ కేర్ ఆర్గనైజేషన్స్. ఈ పేయర్స్ గురించి ఒక వీడియోలో సపరేట్గా తెలుసుకున్నాము. సో ఈ పేయర్స్ ఇలా ఉండటం వల్ల యునైటెడ్ స్టేట్స్లో చాలా వరకు ఫ్రాడ్ కంట్రోల్ చేయొచ్చు, పేషెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఒక స్టాండర్డైజేషన్, అకౌంటబిలిటీ. ఫిజిషియన్ చేసిన ఏ సర్వీస్ అయినా కానీ ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే పేయర్ ఈజీగా అమౌంట్ పే చేయడు. ఆ మెడికల్ రికార్డ్ని మొత్తం డాక్యుమెంట్ని వెరిఫై చేసి ఆ ప్రొసీజర్ నెససరీయా కాదా అనేసి రివ్యూ చేసి అప్పుడే ఆ మనీ అనేది రిలీజ్ చేస్తారు. ఫిజిషియన్స్ ఎప్పుడు హీరో అనుకుంటాము, కానీ యునైటెడ్ స్టేట్స్లో పేయర్ అనేది ఇంటర్వెల్లో విలన్ లాగా ఎంటర్ అవుతాడు అనమాట. ఓకే.